Antikam. Hallelujah. 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 Kanchosia cantia. Akoshansia. Shosito pakatua ruantia. Cantutapaka suta. Tupa kusi. Atu kashosi akora. My beloved children, I've been waiting, longing you to minister to you. నా ప్రియమైన పిల్లలారా, మీ అందరితో నేను మాట్లాడాలని ఎంతగానో ఎదురు చూస్తున్నాను. I've been waiting to meet you at the point of your need. మీ యొక్క అవసరాలతో నేను కలుసుకోవాలని ఎదురు చూస్తున్నాను. I've been longing to bless you and open up doors for you. మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ద్వారాలని ఓపెన్ చేయాలని నేను ఆశపడుతున్నాను. And I'm so glad to see all of you. మిమ్మల్ని అందరినీ చూడడం ఎంతో సంతోషకరంగా ఉంది నాకు. My blessings and mercies upon you. నా యొక్క బ్లెస్సింగ్స్, మర్సీ మీ అందరి మీద ఉన్నవి. Come by faith with thanksgiving. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విశ్వాసంతో నా యొద్దకు రండి. And I will anoint you and fill you and give you a reason for praising God in your life. మిమ్మల్ని అందరినీ నేను అనాయింట్ చేసి నన్ను మీరు స్తుతించడానికి ఒక రీజన్ ని మీకు దయచేస్తాను. And we praise you and exalt your name. In మీకే Jesus' మహిమ ఘనత చెల్లించుకుంటున్నాం తండ్రి. Amen. Amen. ఆమేన్. Praise God. Praise God. Praise God. So we are met here after a long time, and Sonal joined us from Baroda, if you remember. మనం అందరం చాలా కాలం తర్వాత కలుసుకుంటున్నాము. సోనల్ ఆంటీ కూడా జాయిన్ అయ్యారు మన మీటింగ్ లో. తను బరోడా నుంచి. Her throat was totally paralyzed. తన థ్రోట్ కంప్లీట్ గా ప్యారలైజ్ అయిపోయింది. But by God's grace, she's able to eat ice cream now and eat boiled dal. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి తన ఐస్ క్రీమ్, బాయిల్డ్ దాల్ తినగలుగుతున్నారు. She left the group because at this time she has physiotherapy. ఇప్పుడు తను మన గ్రూప్ నుంచి లెఫ్ట్ అయింది, ఎందుకంటే ఫిజియోథెరపీ ఉందంట ఆంటీకి. This is just a little bit of the power of God that we have seen in our life. ఇది దేవుని యొక్క గొప్ప శక్తిలో కొద్ది వంతు మనం ఇప్పుడు చూసి ఉన్నాం తన జీవితంలో. And we will see God's work in our lives too. మన జీవితాల్లో కూడా దేవుని యొక్క కార్యాలు మనం చూడబోతున్నాము. So we look into a few verses from Psalm 145. Psalm 145 నుంచి కొన్ని వర్సెస్ చూసుకుందాము. Verses 17 onwards. చాప్టర్ అంటే సామ్? Yeah, 145. Chapter 145. Yeah, chapter 145, verse 17, 18, 19, and 20. కీర్తనలు 145, 17 to 20 నుంచి చూసుకుందాము. So it says here, the Lord is righteous in all his ways. ఇక్కడ ఏమని ఉంటుందంటే, యెహోవా తన మార్గములన్నిట్లో నీతి గలవాడు. And he's kind in all his deeds. తన యొక్క డీడ్స్ లో అన్నిట్లో తను కృప చూపువాడు. So Lord is righteous, that means he's pure and holy and good in everything he does. దేవుడు ఏది చేసినా కానీ అన్నిట్లో తను కృప చూపించేవాడు, నీతి గలవాడు, మంచివాడు. And he is kind. చాలా కృప చూపించే దేవుడు మన దేవుడు. He doesn't remember our sins at all. He forgets them. He wipes it out. మన యొక్క దోషంలో, అతిక్రమంలో, పాపలు అన్నిటిని కూడా ఆయన గుర్తుపెట్టుకోడు, తుడిచివేస్తారు వాటన్నిటిని కూడా. We human beings, if you remember, we keep going back and say that person did this, he did that, she did this, she said that, and we have bitterness in our hearts. కానీ మనమైతే మనకి ఎవరైనా చెడు చేస్తే
పాస్ట్ లో ఉన్నవన్నీ ఇప్పుడు ప్రజెంట్ లో గుర్తు చేసుకొని పలానా వ్యక్తి నాకు అప్పుడు అలా చేసి ఉన్నారు కదా అని చెప్పి ఆ యొక్క చేదు జ్ఞాపకాలన్నిటిని మన హృదయంలో ఉంచుకుంటాము. But God is not like that. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. In verse 18, he says, the Lord is near to all who call upon him, to all who call upon him in truth. వర్స్ 18 లో ఇలా ఉంటుంది, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. So, are you calling upon God to come and change your situation, to give you a breakthrough, and to help you out of the trouble you are in? కాబట్టి మీరు దేవుని దగ్గరికి మీ యొక్క జీవితాలను, దేవా మా యొక్క జీవితాన్ని మార్చండి అని చెప్పి ఈ పరిస్థితుల నుంచి మమ్మల్ని బయటికి తీసుకొని రండి అని నిజంగా ఆయనకి మొరపెడుతున్నారా? I mean, are you wanting a change in your life for glorifying God or just for pleasing yourself? మీ యొక్క పరిస్థితులు మారాలని చెప్పి మీ కొరకు మీరు ప్రార్థన చేసుకుంటున్నారా, లేదా ఆ మారిన పరిస్థితులను బట్టి దేవుడు మహిమపరచబడాలని దేవుణ్ణి అడుగుతున్నారా? So when we repent of our sins and turn to God, He says, call upon me and I will answer you. ఎప్పుడైతే మన యొక్క పాపములన్నిటిని విడిచిపెట్టి దేవునికి మొరపెడతామో నేను మీకు ఉత్తరం ఇస్తాను నాకు మొరపెట్టినప్పుడన్నా దేవుడు చెప్తున్నారు. I will show you great and mighty things you don't know about. మీకు తెలియని గొప్ప కార్యం, గొప్ప సంగతుల గురించి నేను మీకు నేర్పిస్తాను అని చెప్పి చెప్తున్నారు. So once we call out to Him after cleansing our hearts, removing all pain, all bitterness, all revenge, and every bad feeling we have towards everyone, He will surely answer our prayer. ఎప్పుడైతే మన యొక్క పాపములన్నిటిని విడిచిపెట్టి ఆ యొక్క బాధ, వేదన, రివెంజ్, బిటర్నెస్ వీటన్నిటిని తీసుకొని దేవునికి ఎప్పుడైతే మొరపెడతామో ఆయన ఖచ్చితంగా మనకి సమాధానాన్ని ఇస్తారు. Verse 19 says, He will fulfill the desire of those that fear Him. He will also hear their cry and will save them. వర్స్ 19 లో ఇలా ఉంటుంది, తన యందు భయభక్తుల గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. So if He's near you, He can hear you. ఆయన మీ దగ్గర ఉంటే మీరు చేసే ప్రార్థనలన్నిటిని ఆయన వింటారు. He can know whether you're calling out from the depths of your heart, depths of your being. మీ యొక్క హృదయ అంతరంగాల్లోంచి ఆయన మొరపెట్టినా కానీ ఆయన వింటారు. And He's telling you and me, He's telling, ask and keep on asking so that your joy may be made more full. మీ యొక్క సంతోషం పరిపూర్ణమగునట్లు నన్ను అడగండి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. And God wants us to be joyful. God wants us to rejoice. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మనం ఆనందంతో జాయ్ఫుల్ గా రిజాయిస్ అవుతూ ఉండాలని చెప్పి ఆయన ఆశపడుతూ ఉంటారు. So if you have a need in your life, what should we do? కాబట్టి ఏదైనా అవసరత మీ జీవితాల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? We should call out to Him to see great and mighty things that He can do. ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు ఏదైతే చేయబోతున్నారో వాటి గురించి ఆయనకి మొరపెట్టాలి, అడగాలి. According to James in chapter 4, జేమ్స్ చాప్టర్ 4 లో ఇలా ఉంటుంది, we find that it says like this: why prayers are not answered always. ప్రార్థనలకి జవాబు ఎందుకు రావట్లేదు అని ఉంటుంది. It says in verse 2 of chapter వర్స్ 4 in James. జేమ్స్ చాప్టర్ 4 వర్స్ 2 లో ఇలా ఉంటుంది, It says, you lust and do not have, so you commit murder. మీరు ఆశపడతారు కానీ అది మీకు దొరకదు. You are envying somebody and you cannot obtain. You don't get what you're asking somebody, and you are envious, so you fight and quarrel. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు.
You do not పోట్లాడుదురు, have. యుద్ధము చేయుదురు. You do not have because you do not ask many times. మీకు దొరకట్లేదు ఎందుకంటే మీరు చాలా సార్లు అడగట్లేదు కాబట్టి. And God is saying, ask and keep on asking so that your joy is made more full. దేవుడు ఏం చెప్తున్నారంటే ఒక్కసారి అడగడం కాదు, పలుమార్లు దాని గురించి అడుగుతా ఉంటే మీకు అది దొరుకుతుంది అని చెప్పి. And why do we not receive? He says in verse 3, you ask and do not receive. మీరు అడుగుతున్నారు కానీ మీకు ఎందుకు దొరకట్లేదంటే, Because you ask with wrong motives. ఎందుకంటే రాంగ్ మోటివ్స్ తో మీరు అడుగుతున్నారు కాబట్టి. So that you will spend it on your pleasures. మీరు ఎప్పుడైతే దేవుడిని అడిగింది పొందుకుంటారో అది రాంగ్ గా మీ యొక్క అవసరాల కోసం, ప్లెజర్స్ కోసం మీరు దాన్ని వాడుకుంటారు కాబట్టి. So when we ask things of God, we should ask so that He is glorified. మనం దేవుని దగ్గర ఏదైనా అడుగుతున్నామంటే అది మన సంతోషాల కోసం కాదు, కానీ దేవుని యొక్క నామం మహిమపరచబడినట్టుగా మనం మొరపెట్టాలి. And so that He is lifted high. ఆయన యొక్క నామం మహిమపరచబడాలి అని చెప్పి మనం అడగాలి ఏది అడిగినా కానీ. And the Bible says in 1 John chapter 5, he says that this is the confidence that we have in God. మనకు దేవుని మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఇదే, That if we ask anything according to His will, He will hear us. దేవుని యొక్క చిత్త ప్రకారం మనం ఏది అడిగినా కానీ ఆయన మనకి ఇస్తారు. And if we know that He's hearing us in whatsoever we ask, we know that we have whatever we are asking Him for. మనం దేవుణ్ణి ఏదైతే మనం అడుగుతున్నామో ఆయన ఖచ్చితంగా ఇస్తారు మనకి అనే నమ్మకం మనకుంది. So you will say, God is saying, if you're asking for bread, He will not give us snake. If you're asking for egg, He will not give us a scorpion. God is not like that kind of God. He will give you what you're asking for, even much more than what you're asking for, if you're asking for the purpose of God's glory. మనం దేవుణ్ణి రొట్టె అడిగితే రాయి ఇవ్వరు కదా, అలానే మనం అడిగిన దానికంటే అధికంగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. If you're asking for the purpose of showing off or having a very comfortable life or making other people jealous of you, such praise He won't answer. మనం ఏదైతే అడుగుతున్నామో అది మన సొంత సంతోషాల కోసం, వేరే వాళ్ళని జెలస్ చేయడానికి, షో ఆఫ్ చేయడానికి మనం అడిగినట్లయితే రాంగ్ ఇంటెన్షన్స్ తో దేవుడు మన ప్రార్థన ఆలకించడు. If you ask so that you have a testimony which will lift God's name high, then He'll surely give it to you. మనం ఏదైనా అడిగినప్పుడు ఆయన చిత్త ప్రకారం ఆయన నామం మహిమపరచబడాలని ఏదైతే అడుగుతామో అవి ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తారు. And therefore, he says here in Psalm 145 and verse 19, He will fulfill the desire of those who fear Him. He will also hear their cry and will save them. వర్స్ 20లో ఇలా ఉంటుంది, యెహోవా తను ప్రేమించి వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయను. ఆయనకి ఏదైతే మనం అడుగుతామో దేవుని చిత్తానుసారంగా ఆయన తప్పకుండా ఇస్తారు. So, how do you fear God? And what is the meaning of fearing God? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి, ఎలాగా భయభక్తులు కలిగి ఉంటాము? In the book of Proverbs, it says, the fear of the Lord is to hate evil. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనంని అసహించుకోవడము. So we are to hate evil and the things of devil, never tell lies, and remove every bitter. We all, have bitterness in our hearts sometime or the other. As soon as you sense it, you pray to God and say, sorry, God, remove this bitterness. And when you tell God, He really does it.
చెడుతనంని అసహించుకోవడం అంటే అబద్ధాలు ఆడకూడదు, కొంచెం కూడా వేరే వాళ్ళ పట్ల బిటర్నెస్ కలిగి ఉండకూడదు. కొంచెం కూడా మీరు ఆ బిటర్నెస్ సెన్స్ అయినా కానీ దేవా ఇది నా యొద్ద నుంచి తీసివేయండి అని చెప్పి ప్రార్థన చేయాలి. So we're going to pray. And if God tells you, I heard you, what does it mean? Yes, anybody telling? When God says, I heard you, what does it mean? నేను నీ మొర విని ఉన్నాను అని దేవుడు అంటే దానికి అర్థం ఏంటి? It means that He's going to give you what you're asking for. అంటే మీరు ఏదైతే అడిగి ఉన్నారో అది ఖచ్చితంగా దేవుడు దయచేస్తారు అని. And what should we do then? We should praise Him and thank Him. Praise Him and thank Him. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి, థ్యాంక్ యూ చెప్పాలి. Remember, God is never too early and He's never too late. He answers at the right time. దేవుడు మనకి త్వరగా ఇవ్వరు, లేట్ గా ఇవ్వరు, కరెక్ట్ టైమింగ్ లో ఆయన ఇస్తారు. So let us just depend upon God and thank Him. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము.